దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ నా యొక్క వందనములు, శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వాక్యంలో నుండి, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తుంటున్నాడండి. ఇక్కడ చదివినటువంటి మాటలో 2 విషయాలను మనం గమనించినట్లయితే, కృపతో వాత్సల్యం చూపుతానంటున్నాడు. కృప, కృప అంటే అర్థం ఏమిటంటే, విలువ లేని వారికి విలువ అనుగ్రహింపబడడం, యోగ్యత లేని వారికి యోగ్యత దయచేయడం, అర్హత లేనటువంటి జీవితాలకు అర్హత అనుగ్రహింపబడడం. అంటే ఈ యొక్క లోకములో మనుషుల ద్వారా, ప్రభుత్వం ద్వారా పొందుకునే విలువ, అర్హత, యోగ్యత అది కొద్ది కాలం వరకే, కొద్ది సమయం వరకే పరిమితమండి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేనిచ్చే కృప ఎలాంటిదంటే, నా కృపలో ఉండే విలువ, యోగ్యత, అర్హత ఎలాంటిదంటే అది నిత్యమైనదండి, శాశ్వతమైనది. యుగ యుగాలు కూడా నా కృప నీతో ఉంటుంది అని అర్థం. దేవుడిచ్చే విలువ, అర్హత, యోగ్యత నిత్యమై ఉన్నది. రెండవదిగా గమనించినట్లయితే వాత్సల్యము చూపుదును అంటున్నాడు. దేవుడిచ్చే విలువలో, దేవుడిచ్చే యోగ్యతలో, దేవుడిచ్చే అర్హత అనే కృపలో ద్వారా ఏమి అనుగ్రహించబడుతుందంటే, దేవుని యొక్క వాత్సల్యము చూపుతానండి. వాత్సల్యములు అంటే ప్రేమ, దయ, కనికరము, దేవుని యొక్క అనుగ్రహం ఉంటుందండి. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తన అర్హత లేని, యోగ్యత లేని, విలువ లేని మన జీవితాల్లో మనము ఎందుకు పనికిరానటువంటి వారమైనప్పటికీ, దేవుని ప్రేమించి, దేవుని వెదకకున్నప్పటికీ, దేవునికి మనం జ్ఞాపకం చేసుకోకున్నప్పటికీ కూడా దేవుడు నిత్యమైన కృపతో మనకు వాత్సల్యం చూపుతా అంటున్నాడు. అంటే ప్రేమ, దయ, కనికరం, అనుగ్రహాన్ని దయచేస్తానంటున్నాడు. కనుక ఈరోజు అందరం కూడా శాశ్వతమైన కృపతో ప్రేమించే దేవుణ్ణి, నిత్యమైన వాత్సల్యము, నిత్యమైన కృప దయచేసే దేవునితో మన యొక్క సహవాసాన్ని, జీవితాన్ని మనం ఉంచుకుని ఆయనందు విశ్వసించి నమ్మినట్లయితే, మనము ఆయన ఇచ్చే కృపలో నిత్యము సమాధానము, నిత్యము సంతోషము, నిత్యము నెమ్మది, ఆదరణ మనం పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.